నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మనం రుణమాఫీ పైన మాట్లాడుతున్నాం. 15 ఆగస్టు అయిపోయింది. 15 ఆగస్టు వరకు, ఆగస్టు 15 తారీఖు వరకు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని రుణమాఫీ క్లియర్ అయిపోతాయన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు. మాట తప్పిరంటే అవుననే అనిపిస్తుంది. ఈ రోజు మనం కడుపు మండి రైతులు స్వయంగా ఏ పార్టీ సపోర్టు లేకుండా, ఏ నాయకుల సపోర్ట్ లేకుండా కడుపు మండి ఈరోజు రైతన్నలు రోడ్లపైకి వచ్చిర్రు, బ్యాంకుల దగ్గర ధర్నాలు చేసిర్రు, రోడ్లపైన ధర్నాలు చేసిర్రు. ఇంకా రేపు ఏం చేస్తారో తెలియని పరిస్థితి. రుణమాఫీ రాకపోవడంతో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించిన రైతన్నలు. ఈ విధంగా రాష్ట్రంలో చాలా జిల్లాల్లో మొత్తం రోడ్ల మీదకి వచ్చిన సందర్భాలు మనం చూసినాం. మరి ఇప్పటి వరకు మంత్రివర్గం లేదు. ప్రభుత్వం తరఫున ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం ఎవరు బయటకు వచ్చి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. మరి ఏమైంది? ఇంత అల్లర్లు, రైతులు మాకు రాలేదు అని చెప్పేసి గగ్గోలు పడుతున్నప్పుడు మంత్రివర్గం ఎటుపోయింది? మంత్రివర్గం బయటకు వచ్చి సమాధానం చెప్పుకోవాలి కదా. కానీ ప్రభుత్వం పూర్తిగా రైతులను నిండా ముంచిందనే మాట మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏ మీటింగ్కి వెళితే ఆయా దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పిన సందర్భాలు మనం చూసినాం. ఎందుకు 31,000 కోట్లు రుణమాఫీ మొత్తం అని చెప్పిన వాళ్ళు 17,000-18,000 కోట్లకు ఎందుకు పరిమితం చేశారు? 22 లక్షలకు రైతులకు రుణమాఫీ చేసి మిగతా ఇంకా 25 లక్షలు, 24-25 లక్షల రైతన్నలకు ఎందుకు మీరు రుణమాఫీ చేయలేకపోయారు? ఈరోజు సోషల్ మీడియాలో ప్రధాన టీవీలను చెప్పిన టీవీలు కొన్ని కవర్ చేయకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో ఉదయం నుంచి గమనిస్తూ ఉన్నాం. చాలా ఇట్లాంటి శవయాత్రలు కావచ్చు, ప్రభుత్వ దిష్టిబొమ్మలు కావచ్చు, విపరీతమైన రోడ్ల మీద రైతన్నలు స్వయంగా మీకు చూపిస్తే నేను ఈ వీడియోలో ఏ పార్టీ నాయకుల సంబంధం లేదు. చూడండి ఎట్లా వాళ్ళు మనం కొన్ని వీడియోలు చూసే ప్రయత్నం చేస్తాము. ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఏం చెప్పిండ్రు, మరి ఎందుకు మాట తప్పిండ్రు అనే విషయాన్ని మనం గమనిద్దాం. ముందుకు మొదలెట్టురాట ఈ విధంగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం దిష్టి బొమ్మలు ఎన్నో దహనం చేసిన పరిస్థితి. ఈరోజు మనం ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయిపోయింది. కేవలం 8-9 నెలలు అయింది. ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్నారు. మరి రేపు ఏం జరుగుతుంది అన్నది ఈ ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక వీడియో చూద్దాం. లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా, ఇదంతా మాయా. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, అన్ని స్తంభాల గుడి సాక్షిగా, సాక్షిగా అన్ని ఆసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా. ముఖ్యమంత్రి గారి మీద ఒట్టు మరి కొట్టేస్తాం. ఈ విధంగా రోడ్లపైకి వచ్చిర్రు. ఇంతకుముందు చెప్పినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ప్రధాన టెంపుల్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రతి టెంపుల్ మీద ఒట్టేసి చెప్పారు. మరి చివరికి దేవుళ్ళ మీద కూడా ఒట్టేసి నువ్వు దేవుళ్ళను మోసం చేసినవా, తెలంగాణ ప్రజల్ని మోసం చేసినవా, లేకుంటే రేపు నీకు అదే దేవుళ్ళు మీద అబద్ధం ఆడినందుకు నీకేమైనా తెలంగాణ ప్రజలకి ఇబ్బంది కదా. మరి ఎందుకు ఇంత పచ్చిగా రైతన్నలను మోసం చేసుకుంటూ వచ్చారు? 25 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు అని చాలా క్లియర్ కట్గా రికార్డులే చెప్తున్నాయి. మీరే చెప్పారు 47 లక్షలు ఈ రైతన్నలు ఉన్నారు, రుణాలు తీసుకున్న రైతన్నలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలోని. మీ లెక్కలే చెప్పినాయి. ఇప్పుడు మీరు కేవలం 22 లక్షలకే పరిమితం చేశారు. అంటే 25 లక్షల మంది రైతన్నలకు మీరు ఎందుకు చేయలేరు? మీరు చెప్పిన రికార్డులే కదా. ఈ విధంగా ఇంకా కొన్ని వీడియోలు చూసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూడండి ఎట్లుంది. ఆర్మూరు ప్రజలకు, ఆర్మూరు రైతాంగానికి, ఇది ఎక్కడ ఆర్మూర్లో ఎలక్షన్ లో బహిరంగ సభ పెట్టి ఏం చెప్పిండు? మీకు 2 లక్షల రుణమాఫీ చేపించే బాధ్యత నాది.
ఈ దేవుడు ఇక్కడ ఉన్న దేవుడు సాక్షి అని చెప్పి పోయిండు. ఇదే ఆర్మూర్లో ఇదే అక్కడే ఈ రోజు రైతన్నలు ధర్నాకు దిగారు. చూడండి ఈ వీడియో. రైతన్నంటే నేను మాట ఇస్తున్నా, ఆర్మూర్ సుబ్బులగుట్ట సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. అటు చూడండి. చూడండి అదే ఆర్మూర్లో మరి ఇక్కడ రైతులు ఎందుకు రోడెక్కిర్రు? నువ్వు రుణమాఫీ పూర్తి రుణమాఫీ చేస్తే ఆర్మూర్లో నువ్వు చెప్పిన బహిరంగ సభదే ఎగ్జాంపుల్ ఒకటి నేను చూపిస్తున్నా. అదే మీరు చెప్పిన దగ్గర రైతన్నలు రోడ్డు మీదకి ఎందుకు ఎక్కిరు? రుణమాఫీ కాలేదే కదా, 100% కాలేకనే కదా. మరి మీరు చేస్తామని చెప్పి ఎందుకు మాయ మాటలు చెప్పారు? ఇవన్నీ పక్కకెట్టి డైవర్షన్ పాలిటిక్స్ దిగిరు. ఇప్పుడు మీరు ఏం డైవర్షన్ పాలిటిక్స్ ఏం చేస్తారు? నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి ఏం చేసిండు? అక్కడ ప్రెస్ మన మీడియా వాళ్ళతో చిట్ చాట్ ఏం చేసిండు? బీఆర్ఎస్ విలీనం అయిపోయింది, కేసీఆర్ గారికి గవర్నర్ వస్తుంది, కేటీఆర్ గారికి కేంద్ర మంత్రి వస్తుంది, హరీష్ రావుకి ఇంకేదో రాష్ట్రంలో మంత్రి వస్తుందని ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఒకవేళ ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడితే కొన్ని రోజుల తర్వాత కాకుంటే అరే ఆ ముఖ్యమంత్రి ఇంత చీప్ మాటలు మాట్లాడుతున్నాడు ఏమని జనాల్లో ఎంత పలసన అయిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి హోదా ఎందుకు మీరు దిగజారుస్తున్నారు? ముఖ్యమంత్రి సీటు హోదా ఎందుకు మీరు దిగజారుస్తున్నారు? ఈ విషయాలు కొన్ని రోజుల తర్వాత తెల్లమైతే కదా. గవర్నర్ రాదు, కేసీఆర్ గారు విలీనం చేయడం రాదు, నువ్వేం చేస్తావు అప్పుడు? అది నీ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలో ఇంకా ఇతరత్ర చిన్న మాలు మాట్లాడాలి. నువ్వేం చేస్తున్నావు? నీవు డైరెక్ట్ గా మాట్లాడుతున్నావు. ఎంత దిగజారుతనం అది. ఇంకోటి ఏంది, హరీష్ రావు గారి ఆఫీస్ మీద నిన్న దాడి, డైవర్షన్ పాలిటిక్స్. ఇవన్నీ చేస్తా ఉంటే ఏమైతాయంటే పొద్దున లేస్తే అల్లర్లు అయితే రుణమాఫీ మీద చర్చ జరగదు, టీవీలో చర్చ రాదు. ఇట్లాంటివన్నీ మనం డైవర్షన్ చేయాలని చెప్పేసి ఢిల్లీలోనేమో విలీనం సంగతి బాంబు వేలు చేస్తున్నావు, రాత్రినేమో ఇక్కడ హరీష్ రావు గారి మీద ఆఫీస్ మీద దాడి జరిగింది. కాంగ్రెస్ నాయకులని క్లియర్ గా మనం వీడియోలు చూసినాం. మీరు డైవర్షన్ పాలిటిక్స్ దిగినరు రుణమాఫీ మీద చర్చ డైవర్షన్ చేయడానికి. కానీ రైతన్నలు ఈ రోజు రోడ్డు మీదకి ఒక్కరి సంబంధం, రైతులకు రాజకీయాల నాయకుల సంబంధం లేకుండా స్వచ్ఛందంగా రైతులు రోడ్ల మీదకి వచ్చారు. మీరు వాళ్ళ తుఫాను తట్టుకోవడం అనేది అసంభవము. రైతన్నలతో పెట్టుకున్న ప్రభుత్వం ఈ దేశంలో ఏ ప్రభుత్వం నిలబడలేదు. మీ ప్రభుత్వం కూడా నిలబడడం కష్టం. వాళ్ళని పచ్చిగా మోసడం చేయడం అండి. ఈ తెలంగాణలో హరీష్ రావు గారు చాలా క్లియర్ గా సవాల్ విసిరిండు. కేటీఆర్ గారు చాలా క్లియర్ గా సవాల్ విసిరిండ్రు. ఏమి విసిరిండ్రు? నీ ఊరు కోదాం, నీ సొంత ఊరు కోదాం, లేదా నీ కోడంగల్ నేర్చుకోవడం కోదాం, ఈ రాష్ట్రంలో ఏ ఊరన్నా తీసుకో, ఆ ఊరికి పోయి నీవు సెలక్షన్ చేసుకో, అక్కడ పోయి మనం అడుగుదాం. 100% రుణమాఫీ అయితే మాకు అక్కడే రాజీనామాలు ఇస్తామని చెప్పారు. మరి సవాలు స్వీకరించు. హరీష్ రావు గారు రాజీనామా చేయాలి. ఎంత చిల్లర మాటలు అండి. ఒక ముఖ్యమంత్రిగా ఉండి గింత చిల్లర దిగజారడం ఏంటి అంటున్నా. ఆ ఖమ్మం మీటింగ్ లో, వైరా మీటింగ్ లో ఏంటిది ఆ భాష? సిగ్గు, శరం, లజ్జ అన్న ఈ మాటల ఒక ముఖ్యమంత్రి గారు సభలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నందుకే ఈరోజు నిన్న రాత్రిలా దాడులు జరిగినాయి హరీష్ రావు గారి ఆఫీస్ మీద. ఒక ముఖ్యమంత్రిగా హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడితే చాలా ఎఫెక్ట్ జరుగుతుంది, ప్రజల్లో ఎఫెక్ట్ చాలా జరుగుతుంది. మీరు ఎందుకు గమనిస్తలేరు ఆ విషయం? గౌరవప్రదంగా మాట్లాడాలి కదా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాం మేము? ఎవరైనా ఆ హోదాకు ఓ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ విషయం పక్కకెట్టి ఇష్టానుసారంగా మీరు మొన్న మాట్లాడినరు, రాత్రి దాడులు జరిగినాయి. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు రుణమాఫీ విషయంలో అట్టర్ పాప అయినరు, అందులో డౌట్ లేదు. రైతులు ఈ రోజు ఎగ్జాంపుల్ చూపించారు. ఈ రోజు రోడ్డెక్కిన రైతులు ఏ బీఆర్ఎస్ పార్టీ అయినా సపోర్ట్ ఉండి చేపించిందా? బీజేపీ పార్టీ సపోర్ట్ ఉండి చేపించిందా? మీరు అంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, చేపించారా? ఈ రోజు ఎవరన్నా స్వచ్ఛందంగా వచ్చి నీ శవయాత్ర చేశారు. ఇది ఇంతకంటే ఇంకా దిక్కుమాలిన చర్యగా, ఇంతకంటే అవమానం ఇంకా నాకు ఇంకా ఏముండదేమో అనుకుంటున్నాను నేను. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి. మీరు చేసి ఈ రైతులకు మీరు ఏ ఇవ్వాలన్నా లేకుంటే ఇంకేదా సంథింగ్ ఏదో చేసి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేయండి. భరోసా ఇస్తే సర్దుమణుగుతారు, లేదా మీరు వాళ్ళకు అనుకున్న మాట మీద నెరవేర్చండి. 15 ఆగస్టు అని చెప్తే అట్టర్ ఫ్లాప్ షో, రైతులను ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఇంకా నువ్వెంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, నువ్వెంత తిప్పాలి పాలిటిక్స్ తిప్పాలి, మీడియం డైవర్ట్ చేయాలి, ఇంకా జనాల వేరే ఇష్యూను పెట్టాలని ట్రై చేసినా రైతన్నలు అంత అమాయకులు కారు. మీరు అనుకున్నంత అమాయకులు కారు. ఇక్కడ ఒక మాట ఢిల్లీలో చూడండి, మీరే ఆర్మూర్ సభలో చాలా క్లియర్ గా చెప్పారు. అదే ఆర్మూర్ ప్రజలు ఈ రోజు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? రైతన్నలు ఎందుకు వచ్చారు రోడ్డు మీదకి?
చాలా సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి. ఈ విషయంలో రైతన్నలకు ఇంకా రుణమాఫీ కాలేదు, 100% కాదు కదా, 46% అయిందని ఈరోజు గౌరవ హరీష్ రావు గారు చెప్పారు. దాన్ని మీరు హరీష్ రావు గారు రాజీనామా మీద మొత్తుకుంటున్నారు కదా. ఈ రోజు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పెట్టిన ప్రెస్ మీట్ కు మీరు సవాల్ వేయండి, తీసుకోండి సవాల్. పోండి కొడంగల్కు, ఎవరికైనా మీ నియోజకవర్గంలోనే కొడంగల్కి వెళ్ళండి, అప్పుడు తెలుస్తుంది హరీష్ రావు గారికి మీరు రాజీనామా చేయాలన్నా లేదా. మాలాంటి వాళ్ళం వెనకబడి రాజీనామా చేపిస్తాం. హరీష్ రావు గారికి రాజీనామాలు కొత్తగా అండి? బీఆర్ఎస్ పార్టీకి కొత్తగానా? 2 సార్లు ఇసిరి పారేసిన ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి పదవిని ఇసిరి పారేసి బీఆర్ఎస్ పార్టీలకు రాజీనామా అంటే చాలా ఖుషి, సంతోషం. కాబట్టి వాళ్ళతో మీరు పెట్టుకొని, మీకు కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో రాజీనామాలు చేయమంటే పారిపోయిన వ్యక్తులు మీరు ఈరోజు రాజీనామాల కోసం మాట్లాడితే ఎట్లా? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు విసిరిండి సవాల్, కోడంగల్కి వస్తారు, కేటీఆర్ గారు విసిరిండి సవాల్. ఆ సవాల్ స్వీకరించాలి. ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ సవాల్ను స్వీకరించాలి. నీ కోడంగల్ నియోజకవర్గంలోనే తీసుకపో, ఆ ఏ ఊరు వస్తారో ఆ ఊరికి తీసుకపో, ఆ సవాల్ పెట్టు. మేం చెప్తున్నాం కదా, జర్నలిస్టుగా ఒక జర్నలిస్ట్ గా చెప్తున్నాం, హరీష్ రావు గారు వెనకబడి రాజీనామా చేపిస్తాం. ఎస్, రైతుల కోసం మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. రైతు లేకుంటే రాజ్యం లేదండి. రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఎక్కడ నిలబడదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి, రైతుల పట్ల చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఇది అంశం, ఈరోజు అంశం. నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహ.